హాయ్ అండి. ఆలు పాలకూర ఫ్రై అయితే చేసుకుందామా? టేస్ట్ చాలా బావుంటుంది. ముందుగా కడాయి తీసుకొని అందులో ఆయిలేసి, ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు ఆలు అయితే యాడ్ చేసుకుందాము. ఆలు ఇక్కడ పెద్ద ముక్కలైతే కట్ చేసుకోండి. మనం సిమ్‌లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి తొందరగా ఆలు ఫ్రై అయిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాము. సిమ్‌లోని మూత పెట్టేస్తే తొందరగా ఆవిరికి బాగా ఫ్రై అయిపోతుందనమాట ఫాస్ట్‌గా. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు, అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేద్దాము. ఆలు అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పాలకూర యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే పాలకూర అనేది తొందరగా మగ్గిపోతుంది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో ఆలు అలాగే పాలకూర. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి అంతా కలుపుకొని కొంతసేపు సిమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి. ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.